అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు గొబ్బిళ్ళు గురించి నాకు తెలుసున్నది, నేను చిన్నప్పుడు మా ఇంట్లో చేసింది, ఆ విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ధనుర్మాసం నడుస్తోంది కదా, ఇంకెంత వచ్చేస్తోంది మనకి పండగ. ఈసారి భోగి పండుగ 14 అయిందని అనుకుంటా, 14 అనే గుర్తు. ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్నాం కదా, ఈ పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్లోను, అందుకని అన్నీ దగ్గరకు వచ్చేదాకా కూడాను పెద్ద ఆలోచన ఏమి ఉండట్లేదు. అన్నీ చేసి ఉన్నాను కదా, అన్నీ అయిపోయినాయి కదా. అయినా ఇప్పుడు అమెరికాలో ఉన్న మనవల కంటే ఈ గొబ్బెళ్ళు అనేది లేనే లేదు. భోగిపళ్ళు అయితే నేను పోసాను, నలుగురు మనవలకి కూడాను పోసాను. ఈ గొబ్బిళ్ళు అయితే అసలు రూల్డ్ అవుట్ అక్కడ లేదు. మా అమ్మాయికి ఇప్పుడు 50 ఏళ్ళు. మా అమ్మాయి కూడా ఒక్కసారి పెట్టుకుంది అంతే. అది కూడా నేనే ముట్టుకుంటానమ్మా, నేనే చేస్తానన్నా కూడా ఒక్కసారి మాత్రం పెట్టాను. అది 83లో అనుకుంటా, 83 జనవరిలోనే అన్నట్టు గుర్తంతే. ఒకసారి ఇంకా నేను అలా వాసన కూడా నాకు పడదు, నాకు వద్దు అని గోల పెట్టేసింది. ఇంకా అప్పుడే పేరెంటం పెట్టాను పిల్లలందరినీ. వాళ్ళకి అసలు ఆ గుబ్బి తట్టడం కూడా అప్పుడే ఆ కిడ్స్కే రాలేదు. ఇంకా అలాగే నేనే చెప్పి ఒక్కసారి చేయించాను అంతే. ఆ తర్వాత నేను పేరెంటానికి వెళ్ళటమే. మా ఇంట్లో కన్నా ముందు మర్చిపోయాను, మొగల్తూరులోను మా మూడో అన్నయ్య ఉన్నాడు. అప్పుడు ఒకసారి వెళ్ళామన్నమాట. ఇదంతా ఎప్పుడు 80 జనవరికి అక్కడే ఉన్నాము. అప్పుడు అప్పుడు కూడా తనేం ముట్టుకోలేదు. మాకు అందరూ ఉన్నారు అప్పుడు, మా చెల్లెళ్ళు అందరూ, ఫ్యామిలీ మొత్తం. అందుకని వాళ్ళే అన్నీ రెడీ చేశారు, అందరితోటి కలిపి పెట్టుకుందనమాట. ఆ తర్వాత అక్కడ వచ్చారు పిల్లలు. వాళ్ళకి తెలుసు, పల్లెటూరులో ఉన్న పిల్లలకి మనం ఏం చెప్పక్కర్లేదు కదా, ఇది రొటీన్గా జరిగిపోయేదేను. పైగా వాళ్ళ పిల్లలు ఒక్కో రోజు ఏకంగా సాయంత్రం పూట సందుగొబ్బెమ్మలకి 2-3 చోట్లకు కూడా వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఒకళ్ళింట్లో అయిపోయాక ఒకళ్ళింట్లోనూ అంత హడావిడిగా ఉంటుంది. మొగల్తూరు మాది, పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం తాలూకా మొగల్తూరు నా పుట్టిల్లు. అప్పుడు మా మూడో అన్నయ్య గ్రంథి, అది నారాయణరావు మా అన్నయ్య పేరు. మా అన్నయ్య అప్పుడు పిలిస్తే, అప్పటికి ఇంకా అసలు మా అన్నయ్య పెళ్ళి కూడా అవ్వలేదు. ఇదంతా 81, 83లో 82లోనూ మళ్ళీ డాక్టర్ యేసురావు నగర్లో మా ఇంట్లో పెట్టించానమాట మా అమ్మాయితోటి, అంతే. ఇంకా తర్వాత లేదు. ఫస్ట్ మా అమ్మాయి గొబ్బిళ్ళంటే అప్పుడు మా అమ్మాయికి 75లో పుట్టిందంటే 5th ఇయర్ అనమాట మా అమ్మాయికి. మా అబ్బాయికి 1 ఇయర్ అప్పుడు జరిగిందంతే. ఇంకా తర్వాత నాకు గుర్తులేదు అసలు. అప్పుడే ఫోటోలు ఉన్నాయి అంతే, మా ఇంట్లో పెట్టిందని ఫోటోలు కూడా లేవు. ఇప్పుడు ఇవాళ ఈ ధనుర్మాసం, ఈ పాటలు, వీడియోలు మొత్తం అంతా మారుమోగిపోతున్నాయి కదా. గోదాదేవి పాసురాలు ఇట్లాగా నడుస్తున్న మూలంగా నాకు అన్నీ గుర్తొస్తున్నాయి రోజును. ఇవాళ గొబ్బిళ్ళ పాట అసలు గుర్తుందో లేదో కూడా, నాకు అలవాటు లేకపోతే మర్చిపోతాం కదా మేము పెద్దవాళ్ళమైనా కూడాను. పాడుకుంటూనే ఉండాలి, లేకుంటే కనీసం వింటూనైనా ఉండాలి. ఈ మధ్యన అస్సలు లేదు. ఇప్పుడు నాకు అన్నీ గుర్తొచ్చి ఒకసారి గుర్తు చేయగలనా లేదా అని నేను మొదలుపెట్టానమాట. ఇప్పుడు గొబ్బిళ్ళు అంటే నేను చిన్నప్పుడు పెట్టుకున్నదైతే ఆవు పేడ తెచ్చుకోవటం, ఎవరింట్లోనైనా సరే. మాకు లేదు, ఎప్పుడు ఆవు లేదు. మా అమ్మగారింట్లోనూ లేదు, మా ఇంట్లోనూ లేదు. పక్కనున్న వాళ్ళ ఇంటికి ఆవు పాలు మామగారు అని ఉండేవారు గునుపొడిలో. చిన్నప్పుడు ఆ మామగారింటికి వెళ్ళి తెచ్చుకోవటం. పొద్దున్నేను లేచి గబగబా ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళాలి కదా. ఇదంతా నేను చెప్పేది నా 8వ ఏళ్ళు, నాకు ఇప్పుడు 72. నా 8వ ఏళ్ళ సంగతి నేను ఎలా పెట్టుకున్నానో అలాగా. పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పటికి 7:30కి, అంటే దానికన్నా ముందే అయిపోవాలి కదా, గొబ్బెమ్మలు చేయటం అనమాట ఆవు పేడతోటి. మాకు అసలు చిరాకంటే ఏంటో తెలీదు అస్సలు. ఇవన్నీ మొదటి నుంచి పై వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదా, అలా అలవాటు అంతే. ఇంకా అది అంటం లేదు, ఆ వాసన పడట్లేదు అంటలేదు, ఏమీ లేదు అసలు. మా తరం వాళ్ళకి అసలే ఉండదు. ఆ తర్వాత అందరికీ వచ్చింది. కానీ ఆవు పేడ తెచ్చేసుకోవటం, మేమేను పొద్దున్నే గబగబా స్నానం చేసేయటం, ఉతికారేసిన బట్టలు కట్టేసుకోవటం, ఆవు పేడ తెచ్చుకోవటం. 5 గొబ్బెమ్మలు, మధ్యలో తల్లి గొబ్బెమ్మ అయితే పెద్దది, ఇంత పెద్ద ముద్ద చేసి పెట్టేవాళ్ళం. మిగతా ఏమో తల్లి గొబ్బెమ్మ కన్నా చిన్నవి, చుట్టూ 4 అనమాట. అది రెక్టాంగిల్లో ఉన్న ఒక పీట, అది అలా అట్ట పెట్టేయటమేనమాట దానికే, అంతే. ఆ పూజకి అది వాడుకోవటం అనేది ఉండదు. ఈ నెల్లాళ్ళలోనూ మళ్ళీ పక్కన పెట్టేసేయటం. ఒక చెక్క పీట అనమాట. ముందు దానికి పసుపు రాసేసి చక్కగా కుంకుమ బొట్లు,
పసుపు రాసేసి కుంకుమ బొట్లు, బియ్యం పిండి బొట్లు పెట్టేయటం, మధ్యలోనేమో అష్టదళ పద్మం వేసేయటం, చుట్టూ బోర్డర్ కట్టేయటం, ఆ తర్వాత 4 పక్కల 4 గొబ్బెమ్మలు, మధ్యలోనేమో తల్లి గొబ్బెమ్మ. ఎక్కువ మాకు ఈ గుమ్మడి పూలు అవి అప్పుడే లేవు, అసలు దొరకటమే లేదు. బంతిపూలు ఎక్కువ, మేము చామంతి పూలు. అప్పుడు గులాబీలు అంటే అమ్మో ఎంత గొప్ప గులాబీలు కొనుక్కున్నారంటే అంత ఖరీదు ఉండేవనుకుంటా. ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. చామంతి పూలు, మళ్ళీ డిసెంబర్ పూలు ఉంటాయి, డిసెంబర్ పూలు పూస్తాయి. మళ్ళీ ఇంకోటి లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటాయమ్మా, ముళ్ళు ఉంటాయి ఆ చెట్టుకి. దాన్ని గొబ్బి పూలనే అనేవాళ్ళం అనుకుంటా, ఏమో గుర్తు రావట్లేదు ఇప్పుడు. ఆ పూలు కూడా ఉండేవి, అవి ఎక్కడ పడితే అక్కడే. డిసెంబర్ పూలు కూడా అంతే బాగా అందరిళ్లలో కూడా ఉండేవి. ఇప్పుడు మా ఇంట్లోనే ఉండాలని ఏమీ లేదు, వెళ్ళి తెచ్చేసుకోవటమే. అందరూ వరుసలు పెట్టి పిలుచుకోవటమే, బాబాయ్ అని, హాయిగారని అట్లాగా పిలుచుకోవటమే, తాతగారని పేర్లు పెట్టి పిలుచుకోవటం కూడా లేదు ఊర్లలో ఉండే వాళ్ళకి. అక్కడికి లేకపోతే తెచ్చుకోవటం. కొనుక్కునేవి అయితే చామంతి పూలు ఉంటాయి, అవి ఏముంటే అవి. మెయిన్ ఎక్కువ మేమైతే ప్రిఫరెన్స్ బంతిపూలకి ఇచ్చేవాళ్ళం. కృష్ణ బంతిపూలు, మామూలు ముద్ద బంతిపూలు, ముద్దబంతి పూలు, నూకబంతి అని ఉండేది. పెరుగు బంతి, పాలబంతి, నూకబంతి, ముద్దబంతి, కృష్ణబంతి రెడ్గా ఉంటాయి, చిన్నవే ఉంటాయి అవి. వాటిని కృష్ణబంతి అంటాము. అవి ఉండేవి. అవి ముందు ఆవు పేడ తెచ్చుకుంటాం కదా, వాటికి ముద్దలాగా చేయటం, రౌండ్గా చేసేయటం, పెట్టటం. దాని మీదేమో ఇలాగ స్వస్తిక్ లాగా, స్వస్తిక్ కాదు ఇలాగ ప్లస్ ఇట్లా క్రాసు మొత్తం అన్ని గీతలతోటి, బియ్యం పిండితోటి, పసుపు కుంకుమతోటి, బియ్యం పిండితోటి ఇట్లాగా ప్లస్ అని వేసేవాళ్ళం అనుకుంటా. చుట్టూ మనం కలశానికి పెడతాం కదా, అలాగే చుట్టూ బొట్లు పెట్టటం అనమాట. పిండితోటి పసుపు కుంకుమ అట్లాగా 5 గొబ్బెమ్మలకి పెట్టేయటం. పెట్టేశాక అప్పుడు ఇంక సంకల్పాలు, అసలు నామాలు ఇవన్నీ ఏమొస్తాయి, ఏమీ లేదు. అసలు పాట పాడుకోవటం, ఆ పాట మరి పెద్దవాళ్ళు పాడుతుంటే వచ్చేసేది. ఇంకా అన్నీ దానికి పెట్టుకోవటం. ప్రసాదం అయితే బెల్లం మొక్క, లేకుంటే సాయంత్రం సంది గొబ్బిళ్ళకైతేనేమో అటుకులు పులిహార, పప్పు బెల్లాలు కలుపుకొని ఉంచుకోవటం. పొద్దున్నే అయితే బెల్లం మొక్కే ఎక్కువ, అరటిపండు బెల్లం మొక్క అవే ఎక్కువ ఉండేది. కిస్మిస్ రొటీన్గాను దేవుడి దగ్గర ఉంటాయి కదా, అవి పెట్టుకోవటం అనమాట. పిల్లలకి అవన్నీ ముట్టుకొని ఇచ్చేవారు కాదు, మా కోసం సెపరేట్గా మళ్ళీ డబ్బాల్లో పెట్టేసేవారు. ఆ చేత్తోటి ఈ చేత్తోటి మడి ఆచారం అంతా ఉంటుంది కదా మరి పెద్దవాళ్ళకి. మా అమ్మమ్మ మా నాన్నమ్మ కూడాను ముట్టుకొని ఇచ్చేవారు కదా. నాకైతే మా అమ్మ లేదు, అసలు తెలీదు. మా అక్క, అమ్మమ్మ, మా అమ్మ వాళ్ళే. మా అమ్మ నాకు 5వ ఏడప్పుడే వెళ్ళారు, భూమి మీద నుంచి వెళ్ళిపోయారు. అట్లాగా అన్నీ రెడీ చేసుకోవటం, పసుపు కుంకుమ, పూజగుత్తి అని ఉంటుంది కదా 4, ఆ పూజగుత్తిలో అన్నీ పోసుకోవటం. మాదంతా సెపరేట్ అనమాట. ఇది పెద్దవాళ్ళు ఉపయోగించుకునేది కానే కాదు, అసలు మాకివ్వరు. మాదంతా సెపరేట్గా ఉండేది. అట్లా పెట్టుకోవటం. తర్వాత ఎప్పుడో మా అమ్మమ్మ చేయించిందంట వెండి గొబ్బిళ్ళు. ఈ ఆవు పేడతో పెట్టిన గొబ్బిళ్ళు కంపల్సరీగా పెట్టడం, దాని పక్కనే వెండి గొబ్బిళ్ళు పెట్టడం. ఇంతంత చిన్న ఉండేవన్నమాట వెండి గొబ్బిళ్ళు. ఇంత బుల్లి పంచపాత్ర, అంత చిన్న పంచపాత్ర, ఉద్ధరణి, ఇవన్నీ గొబ్బిళ్ళ కోసం అనమాట. మా అమ్మమ్మ చేయించి ముచ్చటగాను. మా చిన్నప్పుడు ఎప్పుడో ఏమో అసలు తెలీదు, అవి వాడుకునేవాళ్ళం అనమాట. చిన్న గ్లాసు, పంచపాత్ర, ఉద్ధరణి, అరివాణం ఇవన్నీ సపరేట్గా ఉండేవి. మొగల్తూరులో మాట ఇదంతా నేను చెప్పేది. మొగల్తూరు, గుణపూడి, మా అమ్మమ్మ గారి ఇల్లు భీమవరం దగ్గర గుణపూడి అంటే. అవి రెడీగా అన్నీ పెట్టేసుకోవటం, నూతిలో నీళ్ళే తోడుకోవటం. అందులోకి మాకు మందార చెట్టు ఉండేది, మందార చెట్టు ఆకు కోసుకుని నీళ్లు చిలకరించడానికి అనమాట. అవన్నీ మామూలుగా ఇంట్లో పూజ జరుగుతుంది కదా, చేస్తాం కదా. చిన్నప్పుడేమో దగ్గరుండి చేయించేవారు అనమాట. ఆ పీట మీద ఇవన్నీ పెట్టేయటం. అప్పుడు పాట పాడుకోవటం అనమాట. ఆ పాటలు కూడాను పొద్దున్నే పాడుకునేది. వెళ్ళిపోవాలి స్కూల్కి 7:30 కల్లా, చద్దన్నాలు తినాలి. ఇదంతా అయిపోయాక మళ్ళీ చద్దన్నం తినాలి, స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. ఇలా ఉండేదన్నమాట, బిజీగాను. మరి ఎంత యాక్టివ్గా ఉండి ఎలా చేసేసుకున్నామా అనిపిస్తుంది. అసలు మేము చేసుకోమని అనేవాళ్ళమే కాదు. అట్లాగా ఈ పసుపు కుంకుమ, ఈ పూలు చిన్న డిసెంబర్ పూలు, అవి నిత్యమల్లె పూలు, ఇంట్లో నిత్యమల్లె పూలు ఉండేవి. అవి తెలుపు ఎరుపు 2 కూడా ఉండేవన్నమాట. కనకాంబరాలు, వాటితోటి చిన్న పూలతోటి పసుపు కుంకుమ అక్షతలు, ఈ చిన్న పూలతోటి పూజ చేసేయటం. ఆ పూజకేంటి పాట,
గొబ్బి సుబ్బమ్మ సుబ్బణ్ణియ్యవే, మల్లె పువ్వంటి మామనియ్యవే, మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే. ఈ మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే అనేసరికి అసలు నోరు ఎత్తేవాళ్ళం కాదనమాట. ఒకటే సిగ్గుపడిపోయేవాళ్ళం ఆ మాట చెప్పటానికే. అసలు అది కొనుక్కుంటూ చెప్పేవాళ్ళం. తర్వాత చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే, బంతి పువ్వంటి భావానియ్యవే, ఇంకా ఏమున్నాయో మరి. అట్లాగా ఉండేదనమాట. ఆ పాట పాడుకోవటమే అంతే. ఆ పాట పాడుకోవటం, పసుపు కుంకుమ అక్షతలు పూలు అన్నీ పూజ చేసేయటం. ఆ పాట మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేసుకుంటాను. గొబ్బి సుబ్బమ్మ సుబ్బన్నయ్యవి ఎక్కడైనా ఉందేమో, ఉన్నట్టే గుర్తు నాకు. మల్లె పువ్వంటి మామనియ్యవే, మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే, చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే, బంతి పువ్వంటి బావానియ్యవే. ఇంకేమున్నాయో గుర్తు రావట్లా. అంతే, ఇంకా ఉంటాయి పదాలు. ఆ పాట పాడుకోవటం అయిపోయింది అంతే. పూజ చేసేసుకుని ఆ తర్వాత అగరబత్తి వెలిగించేయటం, ఇంత చిన్న ముక్క అంతే. ఆ అగరబత్తి వెలిగించటం కూడా అక్కడే. ఆ గొబ్బెమ్మల్ని ఏమని భావించుకోవటం అది ఏమీ అసలు ఆ నాలెడ్జే లేదు. మరి మా పెద్దవాళ్ళకు కూడాను గొబ్బెమ్మలు అనుకోవటం అని ఇప్పుడు అన్నీ వింటున్నాను నేను. మాకైతే తెలియదు, మాకు చెప్పినట్టు కూడా గుర్తులేదు. తల్లి గొబ్బెమ్మ, చుట్టూ 4 ఉన్నవేమో, 4 పిల్ల గొబ్బెమ్మలు అని అనేవాళ్ళం అంతే. అంతవరకే తెలుసు. కృష్ణయ్య గోపికలు అనుకోవటం కూడాను ఒకవేళ ఏమన్నా చెప్పారో ఏమీ గుర్తు రావట్లేదు అసలు. ఎక్కువ మా అమ్మమ్మకైతే ఇంకా బాగా తెలుసు అన్నీని. ఇక్కడ మా నాయనమ్మకైతే అంత తెలీదు. ఆ తర్వాత మా అక్క, మరి మా అక్క ఏమన్నా చెప్పిందో, చెప్తే అర్థం చేసుకుని మేము చేసాము, అదేమీ గుర్తు రావట్లేదు. అట్లా అగరబత్తి వెలిగించేయటం. తల్లి గొబ్బెమ్మలకి గోపికలని అంటున్నారు, గొబ్బి అనే పేరు ఇప్పుడు. అగరబత్తి వెలిగించేయటం, ఆ తర్వాత నైవేద్యం పెట్టేయటం. ఆ గంట కూడా చిన్న గంటే ఉండేది. అవన్నీ వెండి ఒక సెట్ అనమాట. చిన్న చిన్న వెండి గొబ్బెమ్మలు అన్నీ, బుల్లి పంచపాత్ర ఉద్ధరణి అవి. మొగల్తూరులో ఇదంతా ఎక్కువ. మా అమ్మమ్మగారు ఊరిలో 4 ఏళ్ళే ఉన్నాను అంతేను. మొగల్తూరులోనే ఎక్కువ. ఆ తర్వాత మళ్ళీ మొగల్తూరు వచ్చేసాక మా చెల్లెళ్ళు కూడా ఉన్నాను. ఆ తర్వాత వాళ్ళు చేసుకోవటం కూడా ఉంటుంది కదా. మాకు ఎట్లాగంటే మెచ్యూర్ అయ్యే వరకనే చేసుకుంటారనమాట ఇది అంతే. ఆ తర్వాత చేయరు. మెచ్యూర్ అయిన అమ్మాయిలు అసలు ఇంకా ఈ గొబ్బి పూజ చేయటమే ఉండదు. మాకు పద్ధతి ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒకలా ఉంటుంది. ఆ తర్వాత లేకుంటే వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయాక తల్లి చేయటం, తీసుకుని వెళ్ళి ముగ్గులో పెట్టడం అది కూడా లేదు మా ఇంట్లోనూ. పిల్లలు ఉన్న నాళ్ళు చేసుకోవటం అనమాట. అప్పుడు బోల్డ్ సంతానం కదమ్మా, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఉంటూనే ఉండేవారు. మేమే ఉన్నాం 12 మంది, 6 అక్క చెల్లెళ్ళు, 6 అన్నదమ్ములం మేము. అంటే మా అమ్మగారు పోవటంతో మళ్ళీ వెంటనే మా నాన్నగారు పెళ్లి చేసుకోవటం, ఈ అమ్మకి ఆ అమ్మకి కలిపి మేము అట్లాగా మేము 7, ఈ అమ్మకి 5, అట్లాగా 12 మంది. సరిగ్గా 6 అమ్మాయిలు 6 అబ్బాయిలు సరసమానంగాను అట్లా ఉండేవాళ్ళు. అందుకని చాలా కాలం ఇవన్నీ వరుసగా ఒక్కొక్కళ్ళ వెనకాల నడుస్తూ ఉండేవి. పెద్ద మనిషి అయిన వాళ్ళు చేసుకోవటం ఉండేది కాదనమాట. అట్లాగా పూజ చేసేసుకుని నైవేద్యం పెట్టేసుకుని ఆ తర్వాత చుట్టూ ప్రదక్షిణం. అప్పుడు ఆత్మ ప్రదక్షిణం ఇవన్నీ అసలు ఎక్కడొస్తాయి, ఏమీ రావు సంస్కృతం. అట్లాగా పాడుకోవటం, పాట ప్రదక్షిణం చేసేసుకోవటం. ఆ తర్వాత అది తీసుకుని వెళ్ళి నెల ముగ్గు పెడతారు. నెల ముగ్గు అంటే అందరికీ తెలుసు కదా, ఇట్లాగా 4 ఉంటాయి, గీతలతోటే ఉంటుంది. మధ్యలోనేమో చందమామ వేస్తామన్నమాట. ఇదంతా పిండితోటే పెడతారు. ఆ నెల ముగ్గులోనూ ఈ పేట తీసుకుని వెళ్ళి వీధిలో, మెయిన్ గుమ్మంలోనమాట, వీధి గుమ్మంలోను. గుమ్మానికి ఎదురుగుండా నేల మీద మట్టిలోనే కదా పెడతారు ముగ్గులు. నెల్లాళ్ళు పెడతారు కదా, నెల ముగ్గు మాత్రం కంపల్సరీగా పెట్టాలన్నమాట. ఎన్ని ముగ్గులు ఎన్ని రకాలు నేర్చుకున్నా, కొత్తవి ఏం చేసినా కూడా నెల ముగ్గు మాత్రం తప్పకుండా పెట్టాలి. ఆ నెల ముగ్గులో ఈ పీట పెట్టాలన్నమాట, ఈ గొబ్బిళ్ళ పీట పెట్టి కాసేపు అట్లా ఉంచాలి. ఈ లోపుగా అనుకోకుండా హరిదాస్ గారు వస్తే కనుక అది కూడా కలిసి ఉండేదనమాట. అప్పుడే ఆ టైంలో నేను, లేకపోతే హరిదాస్ గారు వచ్చి ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పీట కాసేపు ఉంచి దండం పెట్టేసుకుని మళ్ళాను లోపల తీసుకొచ్చేయాలి గబగబా. ఇవి పొద్దున్న పూట ముందు చేసుకునేది తులసమ్మ దగ్గర అనమాట, తులసికోట. అప్పట్లో పెద్ద పెద్ద తులసికోటలు, ఎందుకంటే బ్యాక్ యార్డ్ బాగా ఉండేది కదా దొడ్డి అనేది. అందుకని తులసమ్మ దగ్గరే ఈ పూజ అంతాను తీసుకుని వెళ్ళి వీధి గుమ్మంలో పెట్టేయటం, కాసేపు మళ్ళీ లోపల తెచ్చేయటం, ఇంకా పరుగులు ఉరికిలే అన్నం తినేయటం, పుస్తకాలు సర్దేసుకోవటం, పరిగెత్తటం. ఆ తర్వాత 2 పూట్ల కూడా ఉండేది స్కూల్. సాయంత్రం వచ్చాక మళ్ళీ ఈ గొబ్బెమ్మలన్నీ గోడకి చక్కగా అన్నీ కలిపేసి యూనిఫామ్గా ఇంతంత చిన్న చిన్న పిడకలు, పెద్దవి కూడా చేసేవాళ్ళం. పెద్ద పిడకలు మధ్యలో చిల్లు పెట్టాలన్నమాట. ఎందుకంటే పురుకోస్తోటి తర్వాత అవి దండలాగా గుచ్చి భోగి రోజు
అందరం కూడా ఆ దండలు పట్టుకుని వెళ్ళి భోగిమంటలో వేయటం. ఆ పిడకలకి అదనమాట. తర్వాత పెద్ద పెద్ద పిడకలు చేసేయటం, అదేమో పాలదాలి పెట్టడం, పాలు పొంగలి రథసప్తమి రోజు. రథసప్తమికి ఏకంగా 4 వారాలు కూడా పాలు పొంగలి పెట్టుకోవటం కూడా ఉండేదనమాట. ఒక్కొక్కళ్ళ కుదరకపోతే ఇంకొక వారం అట్లాగా. రథసప్తమి రోజు అయితే కంపల్సరీ అట్లాగా 4 వారాలు కూడా పాలు పొంగలి పెట్టిన రోజులు ఉన్నాయి మనకి. ఓపిక. ఆ తర్వాత పరమాన్నం అవన్నీ అందరూ తినేవాళ్ళు బోర్డు మంది ఉంటారు కదా, అట్లాగా కూడాను అంతా బాగుండేదనమాట. ఏది వేస్ట్ చేయటం ఉండేది కాదు, అట్లాగా జరిగేదనమాట. ఈ గొబ్బిళ్ళు అయితే అట్లాగా ఈ నెల్లాళ్ళు లోపుగా భోగి రోజు లోపుగానే ఇంకా సంధి గొబ్బెమ్మలని పెట్టుకుని పేరంటం చేయటం అనమాట. సాయంత్రం పూట సంధి గొబ్బెమ్మలు అంటే సాయంత్రం పూట పిల్లల్ని పిలుచుకుని, దీనికి పెద్దవాళ్ళని పిలవటం ఉండదు. భోగిపళ్ళకైతే పెద్దవాళ్ళని పిలవటం, సంధి గొబ్బెమ్మలకైతే అసలు పెద్దవాళ్ళు రారు. ఆ సాయంత్రం పూట పెట్టుకోవటం ఇలాగే. అప్పుడు మాత్రం ఇట్లాగా గొబ్బి తట్టి వేస్తారనమాట. చుట్టూ తిరుగుతారు పిల్లలందరూ. అప్పుడు దానికి పాడే పాట అది, గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో, దుక్కులు దుక్కులు దున్నారట, ఏమీ దుక్కులు దున్నారట, రాజావారి తోటలోన జామా దుక్కులు దున్నారట, అవునాట అక్కల్లారా. అవునాట అంటే అవునాట, అవునా అదా అట అంటే అప్పుడు తెలియదు మీనింగ్. అవునాట అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా, భామనగిరి గొబ్బిళ్ళు, వామనసిరియో భామనగిరియో అనేవాళ్ళం. అది కూడా కరెక్ట్గా వర్డింగ్ అసలు తెలీదు, పలికేయటం కూడా వచ్చేది కాదు. ఆ తర్వాత ఇప్పుడు కరెక్టా కాదా అని నేను ఎవరైనా పెట్టిని చూస్తున్నాను అనమాట. నాకు దొరికినవి ఉంటే కనుక అవి చూసుకుని పాడుకుంటున్నాను. గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో, దుక్కులు దుక్కులు దున్నారట, ఏమీ దుక్కులు దున్నారట, రాజావారి తోటలోన జామా దుక్కులు దున్నారట, అవునాట అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా, భామలగిరి గొబ్బిళ్ళు, గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో. ఇది ఈ పాటకి మొన్నను ఎవరో ప్రవచనంలో చెప్తున్నారు ప్రవచనకారులు, ఇది ఎందుకు ఇలాంటివి పెట్టారు, విత్తనం వేశారంట జామ అనేది ఎందుకు రాజావారి తోటలోనూ అని. ఎందుకంటే పిల్లలకి ఇవన్నీ నేర్పించటం అంట చిన్నప్పటి నుంచి. ఏంటి సైన్స్ ఉందన్నమాట దీని వెనకాల. ఊరికే పాడేసుకోవటం అది అంతవరకు అప్పుడు. ఇప్పుడు నాకు తర్వాత అన్నీ తెలిసినాయి. పిల్లలకన్నీ చిన్నప్పటి నుంచే తెలియటం, కష్టపడితేనే తప్ప ఫలితం దక్కదు. ఇప్పుడు జామ విత్తనం నాటారు, దుక్కులు దున్నారంటే ముందు భూమి దున్నాలి కదా, దున్నాక అప్పుడు విత్తనం నాటాక అప్పుడు మొక్క వస్తుంది, ఆ మొక్క పెరిగి పెద్దదవటం, దాని నుంచి జామకాయ కాయటం, ఆ జామకాయ తీసుకొచ్చి గొబ్బెమ్మలకి నైవేద్యం పెట్టడం అంతా ఉంది. అంటే నువ్వు ఎంత కష్టపడితే నీకు తిండి వస్తుంది, ఏదైనా దొరుకుతుంది, కష్టం పడితేనే కదా అన్నది పాఠం నేర్పించటమట. అస్సలు తెలియదు, ఈ మధ్యనే నేను అదంతా వివరం విన్నాను. ఇంత సైన్స్ ఉందన్నమాట. ఇది గొబ్బిళ్ళు ఏముంది మాకు చూస్తే అంతా ఏముంది ఇందులో, ఇంత సింపులే కదా మాకు. అప్పట్లోనూ అన్నీ ఇంట్లోనే ఉంటాయి, దానికోసం ఏమీ హడావిడి పడక్కర్లేదు, ఖర్చు పెట్టక్కర్లేదు, ఏమీ లేదు. ఏమీ లేకుండానే ఇంత సైన్స్ చెప్పారనమాట పెద్దలు. తర్వాత ఆవు పేడ గురించి అప్పట్లో ఏమీ తెలియదు కదా, ఎంత మంచిదోనో ఏమోనో. అంతే పెద్దవాళ్ళు, మా అమ్మమ్మలు వాళ్ళమ్మలు ఏం చెప్తే అది అలా ఫాలో అయిపోవటమే ఏదైనా అంతే. అందులో సైన్స్ దాగి ఉందని కూడా వాళ్ళకి తెలియదు. పూర్వకాలం చదువుకున్న వాళ్ళు మాట నేను చెప్పేది. చదువుకుని వేదాలు ఇంట్లో అన్నీ చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది పెద్దవాళ్ళు. అట్లాగైతే వాళ్ళు తెలుస్తుందేమో చెప్తారేమో తెలియదు. కానీ మా ఇంట్లో అయితే ఎవరికి ఏమీ చదువుకోవటం లేదు. ఎక్కువ ఇంతే పంతులు గారు వచ్చి చేయించటం, మడి ఆచారం ఇదంతా బాగా ఉందన్నమాట. అంతవరకే, అంతే. ఈ రామాయణాలు గ్రంథాలు ఇంట్లో భగవద్గీత పారాయణాలు ఇవన్నీ మా పెద్దలు ఎవ్వరూ చేయలేదు. మేము మాకు చిన్నప్పుడు అనుకోకుండా మేము గునుపూడిలోనూ సోమారామం, అది వన్ ఆఫ్ ద పంచారామాల్లో ఒకటి, అక్కడ పెరగటం మూలంగా మా అమ్మమ్మ గారి ఇల్లు సరిగ్గా గుడికి మనం ఇలా ఫేస్ చేస్తుంటే ఎడం పక్కని నల్లం హనుమంతరావు గారని ఉండేవారు. వారింట్లోనే మా తాతయ్య గాంధీవాది, ఆయనకి అసలు సొంత ఇల్లు అట్లాంటి అన్నీ ఏమీ ఉంచుకోలేదు, అద్దెకే ఉండేవారు అనమాట. నేను నా 8, 9, 10, 11 4 ఏళ్ళు అక్కడ ఉన్నాను. అంతకుముందంతా మళ్ళీ
మొగల్తూరులోనే. ఆ తర్వాత కూడా మొగల్తూరులోనే 19 ఇయర్స్ వరకును. 19 ఇయర్స్‌లో నాకు మ్యారేజ్ అయింది. హైదరాబాద్ వచ్చాను. అప్పటిదాకా మొగల్తూరులోనే ఉన్నాను. ఆ మొగల్తూరులో అన్నీ చూస్తాం కదా! అందుకని అన్నీ బాగా తెలుసు. ఇంకా గునుపూడిలోనే పెద్దయ్యాక లేను కాబట్టి అంత తెలీదు అక్కడవేమీని. ఎంతసేపు గుళ్ళోకెళ్ళటం, భగవద్గీత పారాయణం, నేర్చుకోవటం, భగవద్గీత సమాజంలో ఉండటం అంతవరకే. ఇట్లాగా గడిచిపోయిందనమాట. మళ్ళా 2 పూట్ల స్కూల్ ఉంటుంది కదా, సాయంత్రం వచ్చేసాక గబగబా మళ్ళీ అయ్యో ఎండెక్కడుంది, ఏ గోడకుందని చూసుకోవటం. ఇంకా ఆదివారం అయితే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఎండ వచ్చినప్పుడు గబగబా ఆ పిడకలు వేసేసుకోవటం, మళ్ళీ ఆరిందా లేదా ఎవరి వాళ్ళే, ఇగో ఈ గోడ మీద నావి, ఈ గోడ మీద నావి, నువ్వు ముట్టుకోవటానికి వీల్లేదంటే నువ్వు ముట్టుకోవటానికి వీలు. ఎందుకంటే భోగిమంటకి కావాలి కదా దండకి. ఎవరెంత పెద్ద మా దండ, ఎవరిది పెద్ద దండ అయితే అంత గొప్ప అనమాట. అలా ఉండేవి ఆ రోజుల్లో. ఇవన్నీ మరి నాలాంటి వాళ్ళకైతే తెలుస్తుంది, వింత అనిపించదు. ఆ తర్వాత వాళ్ళకి తెలీదు. ఇంకా మా పిల్లలకే తెలీదు కదా, వీళ్ళు ఎప్పుడో వచ్చేసారు, వెళ్ళిపోయారు అమెరికా. అక్కడున్నప్పుడు కూడా వాళ్ళ చదువులు హైదరాబాద్లోనూ ఏమీ లేదు. ఈ పేరెంటాలు పిలిచేవాళ్ళు లేరు. ఎందుకంటే మా డాక్టర్ ఎస్ రామనగర్ కాలనీ మొత్తం అంతా ఒకటే పద్ధతి అనమాట. అందరూ ఈసీఐఎల్లో ఎంప్లాయీస్. అక్కడ పిల్లలందరూ కూడా ఒకే రకంగా పెరిగారు. అందరికీ చాలా తక్కువ మేము చేసుకోవటమే పెద్దవాళ్ళం. ఈ లలితా శాసన పారాయణాలు, విష్ణు సహస్రనామాలు, గుడికి వెళ్ళటాలు, ఇళ్లలో పారాయణలు, ఇవన్నీ పెద్దవాళ్ళకే తప్ప ఇంకా పిల్లలకి లేవు. ఆ తర్వాత మళ్ళీ మనవలకి అంతే. అదేనా అక్కడున్న మనవలకి. మాలాంటి వాళ్ళకి ఎక్కడో అమెరికాలోనూ మేము ఉన్నప్పుడు చేయటం అంతే. కొంతమంది చేసుకుంటారంటే ఇంట్రెస్ట్గాను. ఇప్పుడు మా అమ్మాయి ఇంట్లోనూ మా అబ్బాయి ఇంట్లో కూడా నేనున్న నాళ్ళు చేశాను అన్నీని. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఒక్కొక్కళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఉద్యోగాలు కదమ్మా, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. వాళ్ళకి అసలు పండుగ అన్నది హాలిడే ఎక్కడుంటుంది, ఉండదు కదా. అనుకోకుండా సండే సాటర్డే వస్తేనే, లేకపోతే వాళ్ళు అసలు ప్రిఫరెన్స్ ఇవ్వటమే ఉండదు. అందరూ కలిసి ఏదైనా వీకెండ్ గెట్ టుగెదర్లు చేసుకోవటం, బొమ్మల కొలువు పెట్టుకుంటారు అక్కడ. గొబ్బిళ్ళు అనేది మా అమ్మాయి కూడా చాలా సంవత్సరాలు పెట్టింది బొమ్మల కొలువు, చాలా ఓపికగాను. మేము ఇక్కడి నుంచి కొన్ని పట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఆ థీమ్ ఉంటుంది కదా, దశావతారాలు అన్నీ మేము హైదరాబాద్ నుంచి పట్టుకుని వెళ్ళేవాళ్ళం. అప్పుడు ప్రతి 6 నెలలు అక్కడ, 6 నెలలు ఇక్కడ ఉండేవాళ్ళం. ఇదంతా ఎప్పుడు నేను చెప్పే మాట 2003లో, 23 ఏళ్ల క్రితం మాట నేను చెప్పింది. అలా ఉండేది, అలా గడిచింది. ఇప్పుడు గొబ్బిళ్ళు అనేసరికి గొబ్బిళ్ళ పాటలు, ఇవి భోగిపళ్ళ పాటలు ఎన్నున్నాయో. ఇప్పుడు నాకు ఇదంతా మా చిన్నప్పుడు జరిగింది, నాకు చెప్పుకోవాలని అనిపించింది. తెలియని వాళ్ళు ఉంటే కనుక పెద్దవాళ్ళు నవ్వుకుంటాము. పెద్దవాళ్ళకి అవును మేము కూడా ఇలాగే చేసాం కదా, ఎవడు చెప్తున్నవన్నీ మాకు ఉన్నాయి కదా గోదావరి జిల్లాల్లో. అంటే ఎవరింట్లో పద్ధతి వాళ్ళకనమాట అంతే. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఆ గొబ్బెమ్మలను కూడాను రకరకాలుగా కూడా పిలుస్తారంట. ఆ ప్రాంతాన్ని బట్టి ఇంట్లో ఆచారం వాళ్ళది. మొదటి నుంచి ఏ సాంప్రదాయం అయితే ఉంటుందో అదే కదా. ఎవరు పాటించిన పలికే మాట అయినా, చేతలతోటి చేసే పనులైనా అలాగే ఉంటాయి కదా. ఇదంతా నాకు ఇప్పుడు గుర్తొచ్చి, ఇప్పుడు ఇంకా నేను అసలు పాటే పాడలేదు. పాటలన్నీ ఒక వీడియో పెడదామని అనుకుంటున్నాను. భోగిపళ్ళు పాట, గొబ్బిళ్ళ పాట. గొబ్బిళ్ళ కథ అయితే చాలా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. నా భోగిపళ్ళు పోయటం నాకేం తెలియదు కదా, అందుకని నా కథ ఏమి చెప్పుకోవాలని అంత అనిపించదేమోను. మా పిల్లలకి పోసినవి, మనవలకి పోసినవి ఉంటాయి. అందుకని గొబ్బిళ్ళు అయితే నేను పెట్టుకుని ఉన్నాను కదా, అందుకని అది చెప్పాలనిపించింది. మా అక్క చెల్లెళ్ళు, మా అక్క పెట్టుకోవటం నాకు ఇంకా తెలీదు. నాకన్నా 6 ఏళ్ళు పెద్దది మా అక్క. నా నుంచే తెలిసిన తర్వాత మా చెల్లాయిలు, ఏకంగా 4 చెల్లాయిలు నాకు. వాళ్ళు పెట్టుకోవటం మూలంగా నాతో పాటు మా చెల్లాయిలు 5 చూశానన్నమాట నేను. అప్పుడు మా టైంలో మేము కూడా వెళ్ళేవాళ్ళం కదా. మరి మా ఇంటికి ఎవరు వస్తారు, మా ఫ్రెండ్స్ అందరూ పిలుస్తారు కదా, ఇరుగు పొరుగు ఫ్రెండ్స్. అట్లాగా నేను కూడా వెళ్ళాను కాబట్టి ఇది చెప్పుకోవాలనిపించింది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.